హాయ్ అండి. పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! చూడండి బ్లౌజెస్, శారీస్ అన్నీ ఒక కస్టమర్‌వే అన్నమాట. అన్నీ డైలీ వేర్ శారీస్ సింపుల్‌గా స్టిచ్ చేయమన్నారు. అన్నీ తను అడిగిన విధంగానే స్టిచ్ చేశాను. ఫస్ట్‌గా చూపించేస్తాను చూడండి. ఫస్ట్ శారీ ఇదన్నమాట. దీనికైతే ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇలా పఫ్ హ్యాండ్ పెట్టేసి డోరీస్ కూడా పెట్టాను. వెనకాల రౌండ్ నెక్ పైపింగ్ చేశాను. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ చూడండి. చాలా బాగుంటుంది డిజైన్ అయితే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. కలర్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. దీనికైతే పింక్ కలర్‌లో వచ్చింది బ్లౌజు. దీనికైతే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. వెనకాల శారీ కలర్‌లో పైపింగ్ అయితే చేశాను. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టి చిన్నగా పఫ్ అయితే పెట్టాను. డోరీస్ కూడా స్టిచ్ చేశాను. ఫ్రంట్ మామూలుగా రౌండ్ నెక్కే పెట్టేశాను. నెక్స్ట్ శారీ అయితే ఇదన్నమాట. చూడండి ఈ కలర్‌లో ఉంది కదా! దీనికైతే బ్లౌజ్ మెరూన్ కలర్‌లో వచ్చింది. శారీలో వచ్చిన కలరే నేను పైపింగ్ అయితే చేశాను. దీనికైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. డోరీస్ కూడా స్టిచ్ చేశాను. దీనికి కూడా ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి డిజైను. చాలా బాగుంటుంది ఇది. కొంచెం డీప్‌గా కట్ చేసుకుంటే చూడడానికైతే బాగుంటుంది. నెక్స్ట్ శారీ ఇదనమాట సింపుల్‌గా జార్జెట్ శారీ. దీనికైతే యెల్లో కలర్‌లో వచ్చింది. శారీలో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను రెడ్ కలర్‌తో పైపింగ్ చేశాను. చూడండి హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అండ్ పఫ్ కూడా పెట్టేశాను చిన్నగా. ఫ్రంట్ మామూలుగా రౌండ్ నెక్ పెట్టేశాను. నెక్స్ట్ శారీ ఇదనమాట. ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కదా! శారీ బాగుంది కదా దీనికి. బ్లాక్ కలర్‌లో బ్లౌజ్ అయితే వచ్చింది. దీనికి కూడా శారీలో వచ్చిన కలర్ అయితే పైపింగ్ చేశాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టి చిన్నగా పఫ్ అయితే పెట్టేశాను. చూడండి డోరీస్ కూడా స్టిచ్ చేశాను. ముందుగా మామూలుగా రౌండ్ నెక్ పెట్టేశాను. ఇది లాస్ట్ శారీ అన్నమాట. ఇవన్నీ డైలీ వేర్ శారీసే. దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. శారీలో పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి పింక్ కలర్‌లో పైపింగ్ అయితే చేశాను. హ్యాండ్స్ అయితే ఈ విధంగా పఫ్ పెట్టేసి శారీలో క్లాత్ అయితే ఈ విధంగా హ్యాండ్స్‌కి వేసేసాను. వీటన్నింటిలో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.